అందరికీ నమస్కారం. నేను మీ భాగ్యలక్ష్మి. మార్పు దిశగా ఈయన ప్రయాణం. ఇప్పుడున్న సమస్య ఏంటంటే అంగన్వాడీ కేంద్రాలలో నీట్నెస్ లేదు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అంగన్వాడీ హైయర్ అథారిటీకి సీతక్క గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ని కూడా అక్కడే భోజనం చేయమని చెప్పండి. ఎట్ ద సేమ్ టైం అంగన్వాడీ ఏరియాలో కాంపౌండ్ వాల్ కట్టివ్వండి. కట్టివ్వకపోవడం వల్ల చాలా ఫుడ్ టైంకి పందులు రావడం, కోళ్ళు రావడం చాలా ప్రాబ్లం అవుతుంది. అదొకటే కాక గ్రామాలలో అంగన్వాడీ ఉండడం వల్ల సెలవుల సమయంలో అక్కడి చిన్నపిల్లలు వచ్చి అంగన్వాడీ కేంద్రాలను ఖరాబ్ చేస్తున్నారు. అంటే డస్ట్ మట్టి కొట్టడం, అక్కడ ఉన్నటువంటి గోడలను కట్టెలతో తవ్వడం, బాల్తో డోర్లను కొట్టడం ద్వారా డోర్లు ఖరాబ్ అవుతున్నాయి. కొన్ని మట్టి ముద్దలు చేస్తున్నారు. మట్టి ముద్దలు చేసి ఆ వాల్కి కొట్టడం వల్ల ఏంటంటే ఆ అంగన్వాడీ కేంద్రం మొత్తము మట్టితో ప్రాబ్లం అవుతుంది. కొత్త పెయింట్ వేసినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. గర్భిణీ స్త్రీలు వస్తారు, చిన్న పిల్లలు ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు దయచేసి కట్టివ్వండి. ఎట్ ద సేమ్ టైం అంగన్వాడీలో ఫుడ్ పొడి పొడిగా ఉండి మేడం వాళ్ళు ఇన్స్పెక్షన్కు వచ్చే ముందు మాత్రమే మంచి ఫుడ్ పెడుతున్నారు. మిగతా టైంలో ఏంటంటే కొంచెం పప్పు వేసి ఎక్కువ పసుపు వేయడం, ఫుడ్ పిల్లలకు మెత్తగా లేకపోవడం, టైం టేబుల్ ప్రకారం ఫుడ్ పెట్టకపోవడం, ఇంకెలాంటి అంటే ఎలాగూ వాళ్ళు తినరు కదా అనేసి ఎన్నో రోజుల మిరపకాయలు కొంచెం అది పైన కిచెన్ పైన బల్లిపాతరు ఉండడం, ఇలాంటివి చాలా నా దాకా వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్క గవర్నమెంట్ని ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి అంగన్వాడీ కేంద్రాలలో కూడా మార్పు రావాలని కోరుతున్నాను. ఆ వీడియోస్ ఫొటోస్ కూడా మీకు పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆయమ్మలు లేకపోవడం వల్ల టీచర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే ఆయమ్మలను నియమించాలని అందరి తరపున నేను కోరుతున్నాను.